పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక సినిమా స్టార్గా ఈ రెండిట్లో ఏది బాగుంటుంది, ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన? భగవంతుని దయ వల్ల అతను ఒక స్టార్గా ఎక్కడికో ఎదిగిపోయాడు. ఎలాగంటే అతను మై వైఫ్ ఇస్ తమిళియన్, యాక్చువల్ తమిళ బ్రాహ్మణ్. కాకినాడలో సినిమా చూస్తున్నాం, ఎవరో ఖుషి అనే సినిమా. ఆ కేరింతలు ఆ గొడవ చూసి వాట్ ఈస్ దిస్ బాయ్ ఈజ్ లైక్ దిస్, ఇంత ఎలాగొచ్చా నాకే తెలియదు, మన ఇంటికి వచ్చే అబ్బాయి ఇతనైనా అన్నది. అతనే ఈజ్ వెరీ మచ్ మారిపోతాడు, అతనే మన ఇంటికి వచ్చేవాడు అన్నాను. ఇటు ఇంత ఇలాగంటే ఒక ప్యాంట్ ఇప్పితే ఎలాగంటే అలాగంటే ఇలాగ అనగానే ఎంత కొత్త స్టైల్స్ ని పరిచయం చేశారు ఇండస్ట్రీ చేస్తున్నారు. మీరు ఒక పొలిటీషియన్ గా ఇష్టపడతారా ఆయన్ని, లేకపోతే ఒక హీరోగా ఇష్టపడతారా? పొలిటీషియన్ గా ఇష్టపడడానికి ఇంకా ఒక టర్మే కదా. 10 సంవత్సరాలు కష్టపడితే అతనికి వాళ్ళ బ్రదర్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేయడం వలన ఆ బ్యాడ్ కాపులందరికీ బ్యాడ్ అయిపోయి ఇతన్ని గెలిపించలేదు 10 సంవత్సరాలు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలాగా కృషితో నాటించిన దుర్భిక్షంలాగా ట్రై చేశాడు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి బీజేపీకి కూడా దగ్గర అయ్యాడు. ఎందుకంటే బీజేపీకి వాళ్ళు తెలుగు తక్కువ కాదు, కాపులు 37% ఉన్నారు ఆంధ్రాలో. అంచేది వీళ్ళిద్దరినీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చిరంజీవి చెయ్యి పక్కన, ఇతను చెయ్యి పక్కన ఎత్తాడు. మన ఎవరో బోడీ గారు 3 చెయ్యి ఉంటే నాగబాబు కూడా ఎత్తును, 2 ఉన్నాయి కాబట్టి 2 చేతి ఎత్తాడు. అర్థమైందా? ఆ మోడీ గారు చాలా పెద్ద పొలిటీషియన్, స్టిల్ ఐ లైక్ హిమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీళ్ళకి అంత పర్వతం ఉంది.